చేయాలని ఆదేశాలు ఇవ్వడము జరిగింది. కాబట్టి మనమందరము కష్టపడి ప్రతి విలేజ్ నుంచి ప్రతి ఊరి నుంచి చేసినటువంటి నాయకులు నవిపేట్ శ్రీనివాస్ గారితో పాటు విచ్చేసిన వారందరూ కూడా ఇక్కడికి వచ్చి మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ద్వారా జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జయంతి కావాల్సిందిగా కోరుతాను. అదే అప్పటి వరకు దయచేసి వేదిక మీకు కావాల్సిందిగా కోరుతుంది. ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి అన్నగారిని, అదేవిధంగా మన స్థానిక నూర్ధన్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు అయినటువంటి సభాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాబోయే మంత్రి గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించగా నా ముందరున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ ప్రజలకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏమిటంటే, మనము భారీ మెజార్టీతో జీవనన్న గారిని గెలిపించాలి. అదేవిధంగా మన కాబోయే మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి సొంత మండలము, వారు ఏదైతున్నారో బోధన్ కాన్స్టిట్యున్సీలో అన్ని మండలాల కన్నా మన మండలంలో భారీ మెజార్టీ ఇస్తాము. ఎందుకంటే వారు మన సొంత మండల వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాం సార్. మేము భారీ మెజార్టీ మన మండలం నుంచి సుదర్శన్ రెడ్డి గారి తరఫున మీకు ఇస్తామని చెప్పేసి మేము మాటిస్తున్నాం సార్. అదేవిధంగా గతంలో గెలిచినటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి అరవింద్ గారు 5 సంవత్సరాలు నేను జడ్పీటీసున్నా, ఇక్కడ ఒక్కరోజు కూడా నవ్విపేట వచ్చిన సందర్భం లేదు. నాకు తెలిసి ఎంపీ ఫండ్ ఒక్క రూపాయి కూడా గత 5 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా నవ్విపేట మండలంలో ఎక్కడ కూడా పెట్టిన దాఖలాలు లేవు. కావాలంటే నేను ఎక్కడైనా చర్చకు రెడీ, నేను అధికారంలో ఉన్నాను కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. వారు అసలు ఫిట్టే కాదు. కాబట్టి మనకు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా కానీ మా జిల్లా పరిషత్కు కూడా వారు మొదటి మీటింగ్కే రావడం జరిగింది. వారు గెలవగానే వారు అప్పటి నుంచే సుపరిచితులు నాకు. వారి పని కానీ వారి విధానం కానీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించే తత్వము మన మాజీ మంత్రివర్యులు ఎలాగైతే మన అందరినీ పలకరిస్తారో జీవన్ రెడ్డి గారు కూడా అలాగే గుర్తుపెట్టుకొని పలకరిస్తారు. అదేవిధంగా మనకు దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఫామ్ చేస్తుంది, సెంట్రల్లో కూడా. ఆ ఫామ్ చేసిన ప్రభుత్వంలో మనం ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థి గెలిపించి పంపిస్తే వారికి మంత్రి పదవి వేస్తుంది. కాబట్టి వారు కూడా సెంట్రల్ మంత్రిగా జీవన్ రెడ్డి గారు ఉంటారు, స్టేట్ మంత్రిగా సుదర్శన్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి మన కాన్స్టిట్యున్సీని అద్దంలా తీర్చిదిద్దుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత పెద్ద అందరి ముందర మాట్లాడినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మనము ఏదైతే ఉందో మన ఎలక్షన్లప్పుడు ఏ విధంగా పనిచేసి భారీ మెజార్టీతో మనము సార్ని గెలిపించుకున్నామో, ఇప్పుడు కూడా మనము ఎంపీ స్థానాన్ని నవీపేటలో మన మండల కేంద్రంలో మనం అనుకున్నా కూడా అందరూ కలిసిమెలిసి పనిచేసి గొప్ప మెజార్టీతో మనం ఇక్కడ నుంచి మన ఎంపీ స్థానానికి జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మనము, మరియు మన ఎమ్మెల్యే గారిని, శాసనసభ్యులు గారిని మనకు మంత్రి పదవి అలంకరించి మన బోధన నియోజకవర్గాన్ని ప్రతి అంశంలో కూడా ముందుకు తీసుకుపోవాలని మనం ఎంత భారీ మెజారిటీతో గెలిపిస్తే అంత ముందు వరుసలో మనకు చాలా మంచి పని రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన మన భేదం లేకుండా కష్టపడి పనిచేయాలని ప్రతి ఒక్క కార్యకర్త సైనికులుగా పనిచేసి మన ఎంపీ స్థానాన్ని రాహుల్ గాంధీ గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు.
జీరో అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తే మరి మొత్తం బ్యాంకులు కూడా నైపేట్ల బ్యాంకులు లేవు. 1-2 బ్యాంకులు ఉంటే బ్యాంకుల అమౌంట్ పడిగాపులు కాసి జీరో అకౌంట్ కోసం అకౌంట్లు తెలుసుకోవడం కోసం 3 రోజులు 4 రోజులు వచ్చి పడిగాపులు కాసి ఆ జిరాక్స్ పేపర్లకు ఫోటోలకు ఖర్చు పెట్టి మరి సమర్థమైన కొద్ది లెక్కలు చేసి 500 రూపాయలు 1000 రూపాయలు మన దగ్గర నుంచి ఆ బ్యాంకుల వరకు గుంజుకుంటున్నాం. ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అలా ఒకటి నినాదము జై శ్రీరామటలు కష్టపడి అందరం ఒక యూనిట్గా ఏర్పడి గ్రామాలు ఎటువంటి విభేదాలు లేకుండా అందరం కలిసి కట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఓట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 6 పథకాలు ఏవైతే ఇచ్చిందో ఆ పథకాలు వేసినటువంటి అమలు అయినటువంటి 5 పథకాలని మనం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇంటింటికి వల్ల మనకు బస్సు సౌకర్యం దొరికింది, గ్యాస్ సిలిండర్ 5 దగ్గర ఉచితంగా వస్తుంది, ఉచిత కరెంటు మనకు వస్తుంది. కాబట్టి కొందరు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఖచ్చితంగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ ఇప్పించే బాధ్యత కూడా మా మీద తీసుకొని వాళ్ళ ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాం. గ్రామాల్లో మీరు ఒక యూనిట్ కావాలా, మండల స్థాయిలో ఇంకొక యూనిట్ అవుతుంది. మండల స్థాయిలో వాళ్ళు గ్రామ స్థాయికి వచ్చి గ్రామ స్థాయిలో ఉన్న అందరూ కూడా మనం ఇంటింటికి తిరగాల. తర్వాత మన జిల్లా నాయకులు మనకు వస్తారు. ఏది ఏమైనా సరే ఏ బూత్కి 2 ఓట్లు వచ్చినాయి ఉంటుంది. మేమేం చేయలేము, ఎవరేమేం చేయలేము. మన తలకాయ మీదకి ఎత్తుకొచ్చాలంటే అలా ఓట్లు ఓడాలా. ఓట్లు ఓడినప్పుడు మన నాయకుల దగ్గర మనం బలంగా అడగలుగుతాం. అడగలేకపోతే మనకు బలం అవుతాయి. కాబట్టి మనం ఇళ్ళలో కూర్చొని ఓట్లు పడితే మాత్రం కాదు, ఖచ్చితంగా మనం అందరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ అంత వరకు కూడా మనము ఇంతకుముందు ఏదైనా కష్టపడమో అంతకు 4 ఇంతు రెట్టింపుగా కష్టపడాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం చాలా మనకు ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఒక రైతు నాయకులు. రైతు అంటే మన సారు ఎంతోమంది రైతు అంటే ఏందో ఆ సార్ కూడా సేమ్ రైతు నాయకుడు. కాబట్టి ఇద్దరు రైతు నాయకులు. మన రైతుకి ఏం కావాలో, రైతు ఏ రకంగా బతకాలో, రైతుకి ఏం కావాలో కూడా తెలిసిన వ్యక్తులు. కాబట్టి మనము వారిని భారీ విజయంతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి సార్ ఒకటే ఎమ్మెల్యే సభ్యులు మేము చాలా కష్టపడ్డాం సార్. మీకు కొడుకు పిస్తారెడ్డి గారికి వచ్చి ఇక్కడ పిస్తారెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళతో మేము ఉన్నాం. ఆ రోజు కూడా మేము అందరి ఎవరికైతే ఓటింగ్ ఉందో వాళ్ళందరూ కూడా మేము కష్టపడి ఆ ఓట్లు వేపిస్తున్నాం. ఇప్పుడు పెరగలేదు కాబట్టి మీరు చేస్తారనే విశ్వాసం, పూర్తి నమ్మకం ప్రజల్లో ఉంది. దాన్ని వమ్ము చేయకుండా ఏదేమైనా మా వెంట మీరు ఉంటారని, మాకు పెద్ద ఎత్తున మీరు నిధులు ఇవ్వడం మా సార్కు ఎప్పుడు మీరు అండదండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. చాలా మంది పెద్దలు ఇంకా మాట్లాడే ఉంది కాబట్టి మనం ఎప్పుడు నిరంతరంగా మన ప్రజల్లో తిరుగుతాం, కలుసుకుంటాం. కాబట్టి ప్రతి గ్రామానికి తప్పకుండా మేము అందరం కూడా వస్తాం. మీరు కూడా అదేవిధంగా పనిచేసి భారీ ఎత్తున మన నాయకుడిని గెలిపించే బాధ్యతని మనం తీసుకొని రేపు రాబోయే రోజుల్లో గెలిపించాలని కోరుకుంటున్నా. అందరూ ఒకసారి ముక్త కట్టతో చేసి అనాల కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం,
సీనియర్ కాంగ్రెస్ సీనియర్స్ ఆ విధంగా కొద్దిగా ఎండ రాగానే మళ్ళీ మీటింగ్ ఉండదని మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరిని అభినందిస్తూ తప్పనిసరిగా గత 10 సంవత్సరాల్లో వ్యవసాయాన్ని కానీ ఎడ్యుకేషన్ కానీ చదువులను కానీ హాస్పిటల్స్ కానీ నా డాక్రా మహిళ సోదరి మహిళలు కానీ ఎక్కడ ఏది పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం వారు కూడా 10 సంవత్సరాలు ఒక స్లోగన్ పెట్టి ఆ స్లోగన్ నేర్పింది మేమేం చేయలేము. ఇప్పుడు కొత్త స్లోగన్తో వస్తా ఉన్నాం. ఇప్పుడే మనం పెద్ద రామాయణం కట్టుకుంటాం, నవ్వుపెట్టుకో పూజలు చేసుకొని వస్తా ఉన్నాం. అంటే బీజేపీ వాళ్ళు ఇస్తేనే మనం అక్షంతలు వేయాలి. ఈ రామాయణం నేర్పేది. మీరు బీజేపీ వాళ్ళు వస్తే అడగండి, మన పిల్లలకు సంవత్సరానికి 2 కోట్లు ఇష్టపడ్డారే అదనేది వాళ్ళది. మీకు 15 లక్షల కోట్లు ఇంటికి ఇష్టపడ్డారే అడగండి. అడుక్కుంటూ అటువంటి వాళ్ళ మాటలు రాకుండా మేమేం చేస్తామో గతంలో నేనున్నప్పుడు కానీ అంతకంటే ఒక్క ఈ 10 సంవత్సరాల్లో ఏమైనా పని అయినా మనకు అందుకొరకే అటువంటి వాళ్ళని ఒక్కరిని ఓడగొట్టి పంపించాం. వీళ్ళని కూడా తెలివి వాళ్ళని ఓడగొట్టి పంపిస్తే మన పెద్దలు ఉన్నారు, సీనియర్ అభ్యర్థులు. మన ప్రభుత్వం వస్తే మినిస్టర్ కూడా వస్తారు. అటువంటి వాళ్ళని గెలుచుకుంటే మనకి ఏదైనా డెవలప్మెంట్ చేసుకునే అవకాశాలు. ఏదో ఎలక్షన్ రాగానే ఆశ్రయించుగా వీడు నా చుట్టం వాడు నా చుట్టం అన్నట్టు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తులు పోతా ఉన్నాయి. తప్పనిసరిగా ఎలక్షన్ రాగానే ఈ దళితులు కనీసం గినాలు చేయని కూడా ఆ గినాల్స్ అన్ని రిపేర్ చేపిద్దాం. కొన్ని చెరువులు ఈ దత్తమ్మలు మనం 12 కోట్లు పెట్టి ఎర్రగుంట వేస్తే ఆ ఎర్రగుంటకు కనీసం చిన్న పని కూడా చేయలేదు. అటువంటి చెరువులు కంప్లీట్ చేసుకున్నాం. ఎర్రగుంటలు కూడా సగం నీళ్ళు ఉన్నాయి. మేలు నీళ్ళు వదులుతాం. వ్యవసాయానికి వెళ్ళి తప్పనిసరిగా మీకు నాను పోసుకోవడానికి కానీ తాగడానికి కానీ ఇబ్బందులు కాకుండా చూసుకుందాం. ఇక్కడ కూడా ప్రతి గ్రామాల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఇబ్బంది కావాలి. ఆ స్వార్థ పనులు వాళ్ళ కమిషన్ల కొరకు మన నడిచే స్కీమ్స్ అవి పక్కన పెట్టేసి ఇక్కడికెళ్ళో సింగనూరు నుంచి పైపులు వేసుకుంటూ వచ్చారు. అంటే అంత దూరం వెళ్ళి వచ్చే వరకు మనకు వాటర్ అందక ఇబ్బందులు పాలై వచ్చిన వాటర్ తాగలేక ఇబ్బంది పాలవుతా ఉన్నామే. అటువంటి కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే 3 నెలలకు మనం తీసుకుందాం. వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చి ఈ విధంగా డ్రింకింగ్ వాటర్ గవర్నమెంట్ ఐడియాతో అదేవిధంగా నా పిల్లలు చదువుకోవాలి. ఒక్క పిల్లలకి ప్రైవేట్ స్కూల్కి పోతే నెలకెంత 2000 ఏమమ్మా 2000 నెలకు 2000. అందరికి 2 పిల్లలు ఉన్నారు కదా, నెలకు 4000, సంవత్సరం 40,000-50,000. అవి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నేను కూడా ఇప్పటికే ప్రతి స్కూల్ రన్నుంటే
పెద్ద స్కూళ్ళలో 2 ట్యాంకులు పెడదాం 500 లీటర్స్. నా పిల్లలు చదువుకొని వచ్చినప్పుడు భోజనాలు చేసిన తర్వాత అదే నీళ్ళు తాగడానికి అవకాశం ఉంది. ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించుకొని బాత్రూమ్లు పెడదాం, ఆడపిల్లలకి ఇబ్బంది కాకుండా కనిపిస్తూ ఉంటాం. అదేవిధంగా టీచర్స్ కూడా మన దగ్గర చదువుకున్న టీచర్లు ఉన్నారు, చెప్పేవాళ్ళు లేక అడిగేవాళ్ళు లేక నీదే సబ్జెక్ట్ తయారు ఇంగ్లీష్లో 75% రాకుంటే నీకు యాక్షన్ తీసుకుంటామని చెప్తాం. ఈ విధంగా మనం యూనిట్గా ఉండి మన కొరకు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇలా జీతాలు ఇస్తా ఉంటాం. తప్పనిసరిగా టీచర్లకు పెడదాం. అదేవిధంగా ఈ స్వార్థ పనులు ఈ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ స్వార్థాల కొరకు ఆ భూములన్నీ అమ్ముకోవడానికి వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ధర్నేలు పెట్టినా వాళ్ళేమో అసలు భూములు కొట్టేస్తున్నారు. ఈడేమో ఈ భూమి నాకు, నా భూమి నీకు వచ్చారు చెప్పారు. ఈ నెలలో ఎప్పుడు నిన్న కూడా మన తహసీల్దార్ 42 తహసీల్దార్ ఎన్ని దాకా చేయాలో ఆయన మంచి చేశాడు. 42 మందికి ఇచ్చేయమని చెప్పినాడు. ఆడియో చెప్పినా నీవు చేసేటన్ని నువ్వు చేసేయాలి. కలెక్టర్ కూడా చెప్పినా ఇట్లా అయినంత బతికియాలి. ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి వస్తే దాన్ని కూడా సాల్వ్ చేసుకుంటాం. ఎక్కడ కూడా ఒక రూపాయి ఇచ్చే అవసరం లేదు ఎవరికి. నీకు అడిగితే మా పేరు చెప్పి డాపండి తీసుకోకుండా వాళ్ళ తాతలు వచ్చి ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా ఎక్కడ కూడా ఆఫీసర్లకు రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆ దుర్మార్గులు అన్నట్టు మీరు అనదు. ఆఫీసరే మనం బంధించుకోవాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు మనం కాపాడాలి. ఈ విధంగా చూసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు అది కరెక్ట్ కాదు. ఈ విధంగా ఒకటి చేసుకుంటూ పోదా. రైతులకు కూడా ఏ పంటలు వేస్తే బాగుంటుందో, ఫ్యాక్టరీలు షుగర్ ఫ్యాక్టరీలు పెడితే బాగుంటుందా, మహారాష్ట్రలో తిరుగుతూ వస్తూ ఉన్నారు. 50 నుంచి 60 టన్నులు వచ్చేది 80 చెప్తా ఉన్నారు. ఇటువంటి ఆలోచిస్తా ఉన్నాం. షుగర్ ఫ్యాక్టరీ అది నడుపుచ్చుడా కొత్త దేశుడా మీ ఆలోచన అందరూ మీ అభిప్రాయాలు తీసుకొని దాన్ని కూడా మంచిగా చూసుకొని కేవలం ఒకటే పంట కాదు, మనకు వేరే పంట వేయాలంటే మనం అన్ని పనులు చేస్తాం. మేమందరం జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ మాకు 70 దాటిపోయి ఈ దళితుల వ్యవస్థ అంతా నాశనం చేశారు. కనీసం ఇంత గాడిలో పెట్టి పెడదామనే ఉద్దేశంతో ఈ ఏజ్లో ఇంత తిరుగుడు వస్తారు. మరి తప్పనిసరిగా మీరు కూడా ధనంజయ పనిచేస్తారు. మన భవిష్యత్తులు బాగుంటాయి. దయచేసి ఆ విధంగా ఆలోచించండి. ఆలోచిస్తే ఎక్కడైనా కానీ వారికి కానీ మాకు కూడా మాకేంది మీరేమి ఎత్తించే అవసరం లేదు. ఓట్లు వేసినోడు గెలిచినోడు రావాలి. నువ్వు ఏదో చూడగలన్నా నవ్వు కీడ కూడా నవ్వుపేట రైతులు వచ్చారు. తూము పెట్టి వేయించడం దర్యాపూర్చడు అంత చిన్న రైతులు ఉన్నారు. తప్పనిసరిగా తూము మీరు జూన్ లోపల తూము కూడా పెంచుతారు. అదేం ధైర్యంతో ఉన్నారు. అటువంటి వచ్చి మీకు ఎందుకు ఉపయోగిస్తారంటే కనీసం మీకు తెలియాలి. ఇంకోసారి అసలు డబ్బులు చేయలేదు.
ఒక పెద్ద మనిషిగా. కానీ మీ బాధలు ఉన్నప్పుడు నా వంతే చేసుడు చాదులేని గాలి. కాబట్టి మీరందరూ ఏదున్నా బాగా చేసుకుందా. నాకు తోడుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నా వారు సెంటర్లో కూడా ఫండ్స్ వస్తాయి. అది కూడా మనకు ధైర్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళు లక్షలు ఇచ్చున్నాం ఇంకోటి ఇచ్చున్నాం అని ఎంత రావట్టు. నిజంగా ఎప్పుడు ఇల్లు తిరగాలి ఆడవాళ్ళు కూడా. నా అక్కలు చెల్లెలకు చెప్పండి, నీ డాక్రా సంఘాలే కాదు, మీరంటే ఆలోచించడం అంటే అది కాదు. ఏదో కొత్తగా మీరు ఏదైనా ఉత్పత్తి చేసి అందరికి అమ్ముకునేటట్టు దాని మీద ఇంకా మీకు 2 రూపాయలు ఖర్చు ఆలోచిస్తా ఉన్నా. ఆ ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? మాకు సెంట్రల్ గవర్నమెంట్ జీవన్ రెడ్డి గారికి నా మహిళా సోదరులందరూ ఓట్లు వేస్తే ఆయన కింద మీద పడి ఏం చేస్తే మనం అమ్ముతాయి, ఏం చేస్తే మన దగ్గర ప్రొడక్ట్స్ మన దగ్గర పండించినాయి గిట్ల అని మన అదే అమ్ముతారు. మనం అటువంటి మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు మంచి నూనె గాడికి ఎన్నో వస్తూ ఉన్నాయి. అవన్నీ మీ దళితులు ఏమైందంటే మరి ఈ ఎలక్షన్ కాదు, ఈ ఎలక్షన్ వచ్చింది టైం ఉంది కాబట్టి ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నాయి. కొద్దిగా గాడులు పెడదాం. మీరు మట్టుకు యువకులు ఏదో రామ మందిర్ మనం అందరం భగవంతుని ప్రవర్తిస్తాం. వాళ్ళు ఒక్కరుగా వాళ్ళు ఎలక్షన్ వస్తారు, భగవంతుడు తీస్తారు. కానీ మనం ఎప్పుడు తీసుకుంటాం, ఎప్పుడు పూజ చేయాలి. పూజ చేస్తారా? ఎలక్షన్ రాదు, లక్షల్లో మరి అప్పటి నుంచి పంపలేదు. ఈ విధంగా ఆలోచించుకొని మీరందరూ నవీపేటలో ఉండే దానికంటే మీకు 40 పట్టుకున్నట్టున్నది. మొత్తం టీఆర్ఎస్ అంటే అది అయిపోయింది. టీఆర్ఎస్ అయిపోయింది. ఇంకా మరి ఉంటుంది వాళ్ళు అయిపోయింది కదా. మా ఎంపీడీ మండల ప్రెసిడెంట్ జడ్పీడీసీలు గారు ఎంపీడీసీలు గారు అందరూ అది అయిపోయింది. కాంగ్రెస్ ఉంటేనే మేము ఏమైనా పని చేయాలంటే 10 మంది పని చేయడానికి వచ్చినందుకు వాళ్ళని కూడా అభినందిస్తూ తప్పనిసరిగా మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి. మా వంతు మేము చేస్తాం. మరి అదేవిధంగా ఎక్కడ రోజున్నా ఇంకేమైనా ఉన్నాయని సమస్యలు దాల్తే నై मेरा माइनॉरिटी भाई लोग भी निकाल के वोटों को वास्ता होगा मेहरबानी कर परसेंटेज 80-90% अब आपने मेजॉरिटी देख के जीवन में सब परेशान होगा. ऐसा डेवलपमेंट पूरा पैसा गवर्नमेंट लगा చేస్తారా? చేస్తున్నారా? అన్ని చేయండి. నేను మీకు చెప్తా ఉన్నా. మళ్ళీ బీజేపీ టీఆర్ఎస్ దయచేసి అనకుండా గట్టిగా చేయండి. మాకు ఎన్ని ఓట్లు ఎక్కిస్తే నాకు అంత సంతోషం అనిపిస్తుంది. మీకు అంత పని చేస్తాను. మీరందరూ పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గెలిపిస్తారా? చేతులు లేపండి. ఏపీ అందరూ అదే చాయలేటున్నా తప్పనిసరిగా పెద్ద మెజార్టీతో గెలిపించాలి. నా మహిళా సోదరులు కూడా నవ్వుపేటలో మరి పద్మశాలి ఎప్పుడు నేను దయచేసి చెప్తా ఉన్నాను. మీ బీడీ కార్మికులు చూద్దాం, మీకు ఏదైనా దౌర్భాగ్యకు వస్తే చూద్దాం, చదువుకోవడానికి ఇబ్బంది వచ్చినా చూద్దాం. ఇవన్నీ నాకు చాతలేని దానికి ప్రభుత్వం ఉంది, ఇవన్నీ చేస్తానికి నేను ముందుకు వస్తాను. కాబట్టి మేము ఏం అడుగుతలేదు. ఇటువంటి దళితులు లోడబెట్టండి అని అడుగుతాం. మనకు
10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి ఇంకోసారి చూస్తారా మరి పెళ్లి చూపులే పోతాం. ఆ పిల్ల అంటది పోరడు మంచలేదు, ఆ పోరడు అంటే అమ్మాయి మంచలేదు. ఈడ ఇప్పుడు అసలు ఇద్దరు చూస్తే కదా, ఒక్కటైతే రిజల్ట్ చేస్తుంది, మా ఇంకొకటి కూడా రిజల్ట్ చేయండి. అలాగే ఇంట్లో మనం ఈడెంత పడాడు. బీజేపీ కొత్త కాదు, ఈ క్యాండిడేట్ కొత్త కాదు. అవునా? మోడీ సార్ ఏం చెప్పిండు, అరవింద్ సార్ ఏం చెప్పిండు, ఏం ఇచ్చిండు 5 ఏళ్ళ. ఇవన్నీ ఒకసారి ఆలోచించుకొని ఓటు వేస్తే తప్పనిసరిగా మన దగ్గర ఐక్యత ఉంటుంది, అన్ని పనులు చేయడానికి కూడా మాకు ధైర్యం వస్తుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమాయత్తం చేయాలనే భావనతో కార్యక్రమ ముఖ్య అతిథులు, మీ అందరి ప్రియతమ నాయకులు, గతంలో ఈ ప్రాంతానికి మంత్రిగా, ప్రస్తుతం శాసనసభ్యుడిగా, రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా సేవలందిస్తున్నటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, కార్యక్రమాలు మాజీ శాసనమండలి సభ్యులు నర్సిరెడ్డి గారు, సోదరుడు సునీల్ రెడ్డి గారు, మా నల్లిపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా ప్రజా పరిషత్ సభ్యులు, గౌరవ మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, గతంలో సర్పంచ్గా బాధ్యత నిర్వర్తించినటువంటి మిత్రులు, ముఖ్యంగా నవీపేట వివిధ గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మా తల్లులు, ఆడబిడ్డలు, పాత్రికేయ సోదరులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, రాబోయే ఎన్నికల్లో చూడడానికి మరియు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని నిర్వహింపజేసుకోవటం వాస్తవంగా మొన్నటి శాసనం ఎన్నికల్లో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలనే తలంపుతో 2 పర్యాలు 2014 కానీ 2018 కానీ టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల కాలం గడిచిందన్న ఇటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మినహా ఇప్పుడు మనకు అలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, నిజాం సాగర్ టేరియన్ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం కల్పనలో ప్రత్యేకంగా అలీ సాగర్ లిఫ్ట్ ఏర్పాటు చేస్తేనే కానీ సాధ్యం కాదనే భావనతో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అన్నాడు. నీటి పారుదల శాఖ మాధ్యులుగా దీన్ని ఆధునీకరణ చేసి మన ప్రాంతానికి అందరికీ సాగునీటిని కల్పింపజేస్తున్న విషయం వాస్తవ అవగాహన అయితే మీరు ఆలోచించండి. చెప్పండి, గడిచిన 10 సంవత్సరాల కాలం ఇప్పుడు ప్రాణహిత చేపల ప్రాజెక్టే కానీ నిజామాబాద్ జిల్లా చెందినటువంటి ఒక 2021-22 ప్యాకేజీ ఏదైతుందో అది పూర్తి చేయకుండా ఈ ప్రాంతాలు ఇప్పటికీ ఏదైతుందో సాగునీరు కల్పన పూర్తి స్థాయిలో అందింప చేయకుండా ఇబ్బంది గురి చేయడంతో చెప్పండి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మొన్నటి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో మార్పు కావాలనే భావన తలపుతోని మార్పుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మనకు 4 మాసాలు గడుస్తుంది. ఈ 4 మాసాల కాలంలో మిత్రులు చాలా విషయాలు మాట్లాడతారు. నేను అడుగుతున్న తల్లులారా, నా అనుభవం చెప్తున్నానమ్మా, ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డ 4 మాసాల కాలంలో ఎన్నికలో చేసిన వాగ్దానాలు అమలు చేసినటువంటి రాజకీయ పార్టీని మనం చూడడం చెప్పండి.
మా ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం బాబా మనకి ఏజెంట్తో రవాణా ఉచితంగా కల్పింప చేయబడే విధంగా అట్లాగే 200 యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం తల్లి 2014లో కేవలం 400 రూపాయలు లభించే సిలిండర్ ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 1200 ఆ ఆర్థిక భారాన్ని మా ఆడబిడ్డలపై పడకూడదు అనే భావనతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో 500 రూపాయల కంటే అదనంగా చెల్లించే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం బదలాయింపు చేసుకొని ఏదైతుందో ఆడబిడ్డలకు 500 రూపాయలకి సిగ్నల్ కల్పిస్తున్న మాట వాస్తవంగా కాదు. దయచేసి ఆలోచించండి చెప్పండి. హరీష్ రావు ఏదో మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా హరీష్ రావు గారిని, మీరు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన వెనుకో నువ్వు 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా రైతాంగాన్ని రుణమాఫీ చేస్తా చెప్పి చేసిన వాగ్దానం నువ్వు 5 సంవత్సరాలు అమలు చేయలేకపోయావని చెప్పండి. ఈనాడు కాంగ్రెస్ పాడే విధంగా కాదు. ఏ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుందని పేర్కొనడం జరిగిందో రైతు చెల్లించాల్సిన ఒక బకాయి రైతు చెల్లించవలసిన అవసరం లేకుండా ప్రభుత్వమే బదలాయింపు చేసుకొని బ్యాంకులకు ఏజెంట్లో ప్రభుత్వం పూంజీకర్తగా ఉండి రైతాంగ గరీబ్ నాటికి ఏదైతుందో కొంత రుణ సౌకర్యం కల్పించబడుతున్న విషయం వాస్తవం కాదనుతుంది. నువ్వు 5 ఏళ్ళు చేయకపోయావు. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రైతాంగానికి ఏక పంట కాలంలో రైతుపై ఆర్థిక భారం పడకుండా మీ గరీబ్ పంట నాటి ఏదైతుందో రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేసి కొంత కల్పించబడుతుందని చెప్పండి. రైతు బంధు రైతు భరోసా ఎన్నికప్పుడు ఏం చెప్పిండే కాంగ్రెస్ అంతా రైతు బంధు ఉన్నది. నేను అడుగుతున్నా 5 ఎకరాల వరకు రైతాంగానికి ఏదైతుందో ప్రభుత్వం కల్పించే రైతు భరోసా ఎకరానికి 5,000 రూపాయలు వాళ్ళకి అందిపోయేయడం జరిగింది. మళ్ళీ కరీంనాథ్కి ఏదైతుందో ఇదే రైతు భరోసా ప్రతి ఎకరానికి 7,500 పోతుందని చెప్పట్టు. ఈ పంట ఏదైతున్నదో ఇది వేసవి పంట మొన్న వేసిన పంట కాబట్టి 5,000 రూపాయలతో సరిపెడుతుంది. రేపు రాబోయే ఖరీఫ్ పంటకు రైతాంగం చేసే సాగుకు ప్రతి ఎకరాకు 7,500 రూపాయలు రైతు భరోసా చెబుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నారు. దయచేసి ఆలోచించండి చెప్పండి. ఇంత మంచి కార్యక్రమాలు అమలు చేస్తుంటే రాజకీయ ఎన్నికల సమయం కాబట్టి వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళు ఏదైనా మాట్లాడతారే. నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థి అరవింద్ గారి మధ్య ఇక్కడికి వచ్చినట్టు ఏమైనా చేపై చర్చ అంటాడు. ఏమైనా చేపై చర్చలో చట్టబద్ధత కల్పించి వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటినీ కూడా కనీస పద్ధతులు అమలు చేయబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతులనే ఇక్కడ మోడీ గారు చెప్పి జరిగితే అది వచ్చినప్పుడల్లా 2014లో 450 రూపాయలు ఉంటే నేను 2200 చేశాను చెప్పిండే. 2014లో 450 రూపాయల క్వింటల్ వరి ధాన్యం ధర 23లో 2200 చేశాను చెప్పాడే. సంతోషం. అదే కాంగ్రెస్ పార్టీ 2004లో ఎన్నికలలో 450 1350 చేసింది. ఈయన 1350 2200 చేస్తే కాంగ్రెస్ ఏం చేసింది 450 1350 చేసింది. ఎన్ని రెట్లు పెరిగిందన్న
3,450 4,900 450 1,350 ఈ చేసింది ఎంత 1,350 2,200 చేసిన అంటే నాటివే డబ్బులు అని చెప్పండి పైకి వెళ్ళాడు కిసాన్కి అందాన్ని తోపుగా కలుగుతా నువ్వు రైతు ఆదాయం ఇంటూ చేసుకుంటే పక్కన పెట్టిన ఆయన ఇప్పుడు ఎంత కాలేదా పొటాష్ పెరిగిందా లేదా సూపర్ పెరిగిందా లేదా యూరియా ఏదైతుందో 50 కిలోల సంచిని 5 తగ్గించి 440 కిలోలు చేసి 9 ఇచ్చిండు నిజమాబద్దమే రైతు సాగు చేసుకోవాలంటే ట్రాక్టర్ కావాలి ట్రాక్టర్ ఇంధనం ఏం కావాలి డీజిల్ కావాలి 2014లో అంతర్జాతీయ మార్కెట్లో $105 బ్యారెల్ ఉన్నట్టుగా క్రూడ్ ఆయిల్ ఏర్పాటు కాబడము జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ప్రభుత్వం అధికారం రావడంతోనే రోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతుందో 2014 ధరలు తీసుకోవడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంలో చేసిన చెప్పండి రసాయనిక ఎరువుల ధరలు తగ్గుతాయి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి మద్దతు కట్టబద్ద కల్పించబడుతుంది అప్పు నోములో పేరుపోయిన రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతు రుణమాఫీ చేస్తే సోమరిపోతాయి సార్ చూడండి ఆశ్చర్యం అదే అంబానీ అదాని లాంటి బడా పెట్టుబడిదారు వ్యాపారస్తులకు ఎన్పిఏ అకౌంట్ నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో లక్షల కోట్లు వారికి అప్పులు రుణమాఫీ చేస్తే వాళ్ళు సొమ్మరిపోతు కాలే ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా ఇదే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం 2008-9లో ఏకమొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి రేపు ఇండియా కూటమి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే ₹2,00,000 రుణమాఫీ చేయబోతున్నామో యావత్ భారతదేశం చేపట్టలేదు రైతాంగానికి అందరికీ ₹2,00,000 వరకు రుణమాఫీ చేయబోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది రైతు సంక్షేమానికి కాల్చే ప్రభుత్వం చెప్పండి అట్లాగే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం రేపు దేవుడి దయ వల్ల మనందరి కృషితోని జాతీయ స్థాయిలో ఇండియా కూటమి రావడంతోనే మా వ్యవసాయ కూలీలకు ₹400 కూలీ చేపడతారు ₹400 చేపడతారు ఇది కాంగ్రెస్ పార్టీ తల్లి చేపట్టండి చేయించలే కాదమ్మా మా ఆడబిడ్డలు ఏదైతుందో నీడ పట్టుకుంటుంది బీడీ చేస్తారమ్మా ఆ బీడీ చేసే ఆడబిడ్డకి ఏదైతుందో కేవలం తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతుందో ప్రత్యేకతలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నప్పటికీ 2014 కటౌట్ డేట్ పెట్టి 2014 కంటే ముందు పిఎం గుర్తింపు పొందిన వారికి మాత్రమే పెన్షన్ 2014 తర్వాత పిఎం గుర్తింపు పొందిన వారికి ఏదైతుందో ఏ విధమైన కట్టం పెన్షన్ లేని వాస్తవం కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన కట్టం లేకుండా నువ్వు పిఎం ఎప్పుడు గుర్తింపు పొందినా ఏ విధమైన ఆంక్ష లేకుండా బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డ తల్లి ఇప్పుడు అమలు చేయబడుతున్న ₹2,000 అదనంగా 2,000 జోడించి ₹4,000 పొందుతుంది కాంగ్రెస్ పార్టీ 4,000 చెప్పండి ఆలోచన చెప్పంటున్నా మీరు 1000 బీడీలు చేస్తే ₹2,000 వస్తున్నాయి అమ్మా 1000 బీడీ చేస్తే 230 దినమంతా చేస్తే 500 బీడీ చేస్తారు 1000 బీడీ చేస్తూ సాధ్యం కావడం లేదు పిల్లల పనికి తయారు చేయాలి వంట వాపు చేయాలి ఇవన్నీ చేస్తారు బీడీ చేసడానికి మనకు టైం పెరుగుతుందమ్మా కానీ
కాంగ్రెస్ పార్టీ చెప్తున్నదని మా పీడీ చేసే ఆడబిడ్డలకు 200 రూపాయల స్థానే 300 రూపాయలకి ఇవ్వబోతున్నాం. 300 చెప్పంటారు నేను. ఇది కాంగ్రెస్ పార్టీ అంటుంది. మా గల్ఫ్ కార్మికులు ఉన్నారన్నా స్థానిక ఉపాధి పొందలేక కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశంగానే దేశపోతున్న ఉపాధికి అటు గల్ఫ్ కార్మికుల ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందా లేదంటుంటే దశాబ్ద కాలం గడుపుతుంది. రూపాయలు ఆర్థిక సాయం అవుతుంది. ఉద్యమ సభ్యులు ఏం చెప్పినాం? కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000 ఇస్తుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడితే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. దశాబ్ద కాలంలో అటు కేంద్రమే కానీ రాష్ట్రమే ₹1 ఆర్థిక సాయం చేసినారే. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా గల్ఫ్ కార్మికులు ఎవరైనా అకాలంలో గురయ్యేట్టయితే అది ప్రమాదమే కానీ అనారోగ్యమే కానీ మరణమే కానీ ఏ విధమైన మరణానికి గురైనా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దగ్గర. మా గల్ఫ్ కార్మికుల పిల్లలకి ఏమిస్తుందో, ఇల్లు లేని వాళ్ళకి ఏమిస్తుందో ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం తిరిగి కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మన ఎన్నికల్లో 6 గ్యారెంటీలు చెప్పినవే. ఇప్పుడే చెప్పిన 4 గ్యారెంటీలు అమలైపోయాయి. చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా మా దళితులు ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి 5కి తోడికి 1 లక్ష ఎక్కువ. ఎందుకో వాళ్ళు గరీబులు కాబట్టి, ఇంకా అందరికీ గరీబులు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా 6 గ్యారెంటీలు అమలు చేసిందో జాతీయ స్థాయిలో కూడా 5 న్యాయ కార్యక్రమాల రైతాంగానికి సంబంధించి వివరించి నేను మా మహిళలకు ఆడబిడ్డలకు ఏదైతుందో ఇలా విద్యా ఉద్యోగాలలో 50% రిజర్వేషన్ ప్రస్తుతం అమలవుతున్న 33% స్థానే మా ఆడబిడ్డలకు విద్యా ఉద్యోగాలలో 50% రిజర్వేషన్ చెప్పంటున్నా. సామాజిక వెనుకబాటుకు గురవుతున్నటువంటి దళితులు 15వ ప్రభుత్వం ఏదైతే కులగణన చేపట్టడం జరిగిందో ఈ కులగణనతో ఏదైతుందో సామాజిక వెనుకబాటుకు గురవుతున్నటువంటి దళితులు 15వ వర్గాలకు సంబంధించి వారి రిజర్వేషన్ పెంపొందించడం చెప్పండి. ఈ విధంగా కార్యక్రమాలు చేసే విధంగా కాంగ్రెస్ వచ్చింది. మరి మా మిత్రులు బీజేపీ ఏం చేయబోతుంది? అరవింద్ గారు ఆయన వచ్చి చర్చ అంటాడా? ఏమైందే నీ పొద్దుబోర్డు? నేను అడుగుతా అరవింద్ గారిని ఆయన పాటు పేపర్ రాసిచ్చే 5 రోజులు పొద్దుబోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు కట్టుకుంటాయని చెప్తున్నాను. ఈయన రాసిచ్చింది రాజేంద్రుడు కాకుండా ఆ పెద్ద మనిషి మోడీ గారితో ఇంకొక 5 రోజులు పిచ్చిండ. 4th అక్టోబర్ 2023 కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో పొద్దుబోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు జీవో ఇష్యూ చేసింది. నేను అడుగుతున్న మోడీ గారిని, నీ పొద్దుబోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావా? ఇందూరులో ఏర్పాటు చేస్తున్నావా? నందిపేట ఏర్పాటు చేస్తున్నావా? అనాపాలు ఏర్పాటు చేస్తున్నావు? ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావు నువ్వు? పొద్దుబోర్డు నాణ్యత పెంపొందింప చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పొద్దుబోర్డే కాదు, పొద్దుబోర్డుతో పాటు ఏదైతుందో పొద్దుకు కనీసం మద్దతు కల్పింప చేపడే విధంగా ప్రతి క్వింటల్ 15 రూపాయలు కల్పింప చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పారు. చక్కెర కర్మాగారం షుగర్ ఫ్యాక్టరీ తల్లి మన బోధన చక్కెర కర్మాగారం ఉంటుంది. 8 ఏళ్ళు మూతపడి 8 ఏళ్ళ 2001లో ప్రైవేట్ పరం చేసిందా? 2001లో ఏదైతుందో ప్రైవేట్ పరం చేసింది. ప్రైవేట్ పరం చేసినాడు ఇదే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ దొరసారి కవిత మంచి బ్యాలెన్స్ గిట్టుబాటు అవుతామని చెప్పనుకొని దాన్ని ఆయన మూసేసింది. కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అండగా నిలబడే విధంగా చెప్పంటున్నాడు.
వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంట రైతుకు పోతా ఉండే విధంగా ఏదైతుందో చెరుకు ఉత్పత్తి తోడ్పడే విధంగా 2020 చివరి నాటికి ఏదైతుందో బోధన చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభం చేయబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీని. అరవింద్ గారి యొక్క పదవీ కాలం ఎక్స్పైర్ అయిపోయింది. రేపు రాబోయే పార్లమెంట్ ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇందూరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పలేదు. మీ అందరి దయాదాక్షిగా అభిమానంతో మొట్టమొదటి చేయబోయే కార్యక్రమం బోధన చక్కెర కర్మాగారం పునఃప్రారంభమని ప్రమాణం చేస్తూ చెప్పారు. పసుపు 15,000 క్వింటలు 15,000 మద్దతు ధర కల్పింప చేయడం నా బాధ్యత అని చెప్పంటున్నాను. మా గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడే విధంగా ఎవరి అకాల మరణకు గురైనట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయమే కాదు, దాంతో పాటు కుటుంబాన్ని విద్య వాయిద్య ప్రభుత్వ పనిచేసే సంక్షేమ కార్యక్రమం అన్నింటిలో కూడా ప్రాధాన్యత చెప్పంటున్నా. మా పీడి చేసి ఆడబిడ్డలు తల్లి మీ ప్రస్తుతం ఉన్న బిడ్డ 230 స్థానే కూలీ 300 రూపాయలు చేయడంతో పాటుగా ఏ విధమైన కట్టాలు లేకుండా బీజేపీ ఎప్పుడు గుర్తింపు పొందినా ప్రతి ఆడబిడ్డకు పీడి చేసి ఆడబిడ్డకు 4,000 రూపాయలు ప్రతిగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ చెప్పండి. దయచేసి ఆలోచించడం చెప్పండి. రైతాంగ రుణమాఫీ అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నారు. యువకులు ఉద్యోగాలుగా కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నాయి. నిరుద్యోగ యువత కంటే నిలబడే విధంగా ఒక శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేయబోయేది కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నాయి. దయచేసి నేను ఒక రైతు బిడ్డనయ్యా, నేను ఒక రైతు బిడ్డను కాంతాల పోటీ నాకు ఎత్తుంది ఏమిటో ఉంది 10 ఎకరాల పొలం ఉన్నది, నాటేసిన మామిడి తోట ఉన్నది. దయచేసి నాకు రైతు కష్టంలో తెచ్చుండి చెప్పండి. నేను రైతు కుటుంబంగా వచ్చి నేను ఒక రైతు కుటుంబంగా వచ్చిన నా సుదీర్ఘ ప్రజా జీవితంలో 4 దశాబ్దాలు 6 పర్యాలు శాతం ఎత్తుకయ్యా. ఈ 6 పర్యాలు చెప్పట్టున్నా ఎప్పుడు రైతుకు ఏ ఆపద వచ్చినా, ఏ గ్రామీణ ప్రాంత పల్లెటూరుకి ఏ ఆపద వచ్చినా, ఏ దళితులకు ఆడబిడ్డలకు ఏ ఆపద వచ్చినా అండగా నిలబడబోయేది ఏదైతుందో నీ సోదరుడు జీవన్ రెడ్డి చెప్పండి. పెద్ద సురేష్ రెడ్డి గారు ఏదైతుందో నాకు ఉన్నటువంటి పరిచయంతో నా అనుభవం ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి దోహదపడే విధంగా ముందులో నాకు పార్లమెంటరీ పోటీ చేసే అవకాశం నాకు ఇవ్వబడుతుంది. యావత్ నిజామాబాద్ జిల్లా చెప్పంటున్నా మా మిత్రులు అందరూ కూడా ఏక అభిప్రాయంతో నా అభ్యర్థిత్వాన్ని సమర్థించడమే కాదు నా విజయాన్ని కోసం కంకణం కట్టకూడదని చెప్పండి. ఓవరాల్ కవితం గారికి అవకాశం ఇచ్చిండ్రు. తొందరగా ఏం చేసిందో చూసి ఎక్కడుందో చూస్తున్నారు అంటే పట్టు నేను మన అవకాశం కనిపిస్తే 5 సంవత్సరాలు గడిచింది, 5 రూపాయలు పనిచేసిందా కాంగ్రెస్ పార్టీ నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. నేను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వాడిని పార్లమెంట్ లో గడపెత్తుతా, పార్లమెంట్ లో గడపెత్తుతా చెప్పండి. నేను మన పార్లమెంట్ సభ్యుల పరిష్కారానికి చెప్పంటున్నా. బోధనకెళ్ళి బీదర్ వరకు ఏదైతుందో రాయల్ లైఫ్ పూర్తి చెప్పించే బాధ్యత బాధ్యత చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుతుందా? మీరు కవితమ్మ గారి చూసిందో అరవింద్ చూసిందా? ఏమైందా బీదర్ లైన్? ఆయన అదన్నా నేను చెప్తున్నా. నేను 5 సంవత్సరాల కాలంలో నా జీవిత కాలంలో బోధన నుండి బీదర్ రైల్లో ప్రయాణం చేసుడు నా బాధ్యత చెప్పంటున్నాను. బోధన ప్రాంతాన్ని నిజామాబాద్ గడ్డ మీద ఇందూరు గడ్డ మీద ఏదైతుందో అభివృద్ధి చెందే ప్రాంతంగా నిలబెట్టడం నా బాధ్యత చెప్పండి. పెద్దలు సూర్యశెట్టి గారు ఏదైతుందో అకాల వర్షాలు
రైతాంగం కొంత ఆందోళనతో ఉంటారు, మనకు ఓదార్పు కావాలి. ఎక్కడైనా పంట దశ రైతు ఏదైతుందో మీరు ఏ విధంగా ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. రైతు ప్రభుత్వం మీకు అండగా నిలబడబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పేర్కొన్నాడు, ఎక్కడైనా ధాన్యం దంచినా కానీ రంగు మారినా కానీ మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ ధాన్యాన్ని సేకరించే బాధ్యత ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశం మీకు తప్ప లేదు, తాను లేదు, దుమ్ము లేదు, ధూళి లేదు, ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా రైతు ధాన్యాన్ని ఏదైతుందో మొత్తం లోకించడం బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాకానికి అండగా నిలబడబోయే విధంగా రాబోయే కాలంలో ఖరీదు రబీ నాటికి పంటల బీమా పథకాలు అమలు చేయబోతున్నామని చెప్పంటూ నేను 10 ఏళ్ళ కింద పంటల బీమా లేదు. రైతు పంట నష్టపోతే ఆదుకునే వాళ్ళు లేడు. కాంగ్రెస్ పడ్డంత కాదు, పంటల బీమా పథకంలో రైతు చెల్లించే ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతుపై భారం పడకుండా రైతు బీమా పథకాన్ని అమలు చేసి ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టపోతే ఆ నష్టపోయిన పంట పరిహారాన్ని ఏదైతుందో పూర్తి స్థాయిలో కల్పించడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పండి. నేనే కాదే మీ సుదర్శన్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డ కాపుదాల పోవడం చెప్పండి. నేను మిత్రు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కాపుదాల పోవడం రైతు బిడ్డ అని చెప్పంటున్నా. రైతులకు సత్తుగా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. అందరూ కూడా ఐకమత్యంతో మన సుదర్శన్ రెడ్డి గారిని ఏ విధంగా శాంతంగా గెలిపించడానికి ఐకమత్యంతో ఈ ప్రాంతం అండగా జరిగిందో దయచేసి మీరందరూ కూడా అండగా నిలబడి సుదర్శన్ రెడ్డి గారికి ఆలోచనకు అనుగుణంగా వారి సూచనలకు అనుగుణంగా ఏదైతుందో బోధన ప్రాంతాన్ని కల్పించే సౌకర్యాల కల్పనలో మీ హక్కుల సాధన కల్పనలో నేను మీకు తోడై ఉంటా చెప్పని కాంగ్రెస్